మరియు ఆకాశంతో రూపుదిద్దింది. ఆయుర్వేదం ప్రకారం శరీరాన్ని 3 దోషాలు వాత, పిత్త, కఫ సమతుల్యంగా ఉంచుతాయి. రాత్రి 2 నుండి ఉదయం 6 వరకు ఉండే సమయం వాతకాలంగా పిలువబడుతుంది. వాత యొక్క పనిగతినివ్వడం మరియు శరీరం నుండి మలమూత్ర విసర్జన కూడా ఆ గతిలో భాగమే. విశ్వం యొక్క శక్తి బ్రహ్మముహూర్తంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అది మీ శరీర శక్తిని కూడా మేలుకొలుపుతుంది. దీనితో వాతం సక్రియమవుతుంది మరియు మీకు మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరిక కలుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు కేవలం శారీరక అవసరంగా భావించారు. అది వాస్తవానికి మీ శరీరం మరియు విశ్వం యొక్క గడియారం మధ్య సమన్వయం. మీ శరీరం మీకు చెబుతుంది, విశ్వంలో జరుగుతున్నది నాలోపల కూడా జరుగుతోందని. ఇది శరీరం మరియు విశ్వం మధ్య లోతైన సంబంధం. దీనిని అనుభవించడం స్వయంతో కలవడం వంటిది. ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ఈ సంకేతాన్ని అర్థం చేసుకుని ఏం చెయ్యాలి? మరుసటిసారి మీ నిద్ర 3 నుండి 5 గంటల మధ్య మూత్ర విసర్జన కోసం భగ్నమైనప్పుడు దీనిని ఇబ్బందిగా లేదా అడ్డంకిగా భావించకండి. దీనిని ఒక వరంగా, లక్ష్యంలో ఒకరికి లభించే అదృష్టంగా భావించండి. ఏం చెయ్యాలి? నిద్ర భగ్నమైన వెంటనే చిరాకు పడకండి. మీ మనస్సులో ఆ దైవిక శక్తికి కృతజ్ఞతలు చెప్పండి, ఎందుకంటే అది మిమ్మల్ని మేలుకొలిపింది. శాంతంగా లేచి బాత్రూంకి వెళ్ళండి. తిరిగి వచ్చిన వెంటనే మంచం మీదకు వెళ్ళకండి. ఇది అత్యంత సాధారణం మరియు అతిపెద్ద తప్పు. మీ చేతులు, కాళ్ళు మరియు ముఖాన్ని చల్లని నీటితో కడగండి. దీనితో మీ నిద్ర పూర్తిగా భగ్నమవుతుంది మరియు మీరు తేలికగా, తాజాగా అనుభవిస్తారు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. కావాలంటే మనస్సులో ప్రార్థన చెయ్యండి లేదా ఆ నిశ్శబ్దాన్ని ఆలకించండి, ఎందుకంటే అక్కడే మీకు పంపబడిన సందేశం దాగి ఉంటుంది. మీ నిద్ర ఈ సమయంలో భగ్నమవడం యాదృచ్ఛికం కాదు. ఇది మిమ్మల్ని మేలుకొలిపే ప్రయత్నం. విశ్వం, మీ ఇష్టదేవత, మీ పితృదేవతలు మరియు మీ శరీరం అన్నీ మీకు ఇలా చెబుతున్నాయి, ఇప్పుడు నిద్రలేచే సమయం వచ్చింది. శాంతంగా కూర్చుని మీ కళ్ళు మూసుకోండి. మీ వెన్నెముక నిటారుగా ఉంచండి మరియు నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, వదలడం మీద ధ్యాస పెట్టండి. మీరు తీసుకునే శ్వాస సాధారణ గాలి కాదు, అది బ్రహ్మముహూర్తం యొక్క పవిత్ర శక్తి. ఇది మీ శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుందని భావించండి. మీరు శ్వాస వదిలినప్పుడు మీ ఆందోళనలు, చెడు ఆలోచనలు బయటికి వెళ్ళిపోతున్నాయని భావించండి. కొన్ని నిమిషాలు ఆ శాంతిలో కూర్చోండి. ఈ సమయంలో విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. శ్రద్ధగా ఆలకించండి. బహుశా ఒక మంచి ఆలోచన మీ మనస్సులో రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం లభించవచ్చు. కావాలంటే మీ ఇష్టదేవతను ధ్యానించండి లేదా నెమ్మదిగా ఓం నాదాన్ని జపించండి. ఓం యొక్క శబ్దం విశ్వం యొక్క శక్తితో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మీ ఆలోచనను శుద్ధి చేస్తుంది. మీరు మీ పితృదేవతలను కూడా స్మరించవచ్చు మరియు మనస్సులో ఇలా ప్రార్థించవచ్చు: ఓ నా పితృదేవతలారా, మీకు నా ప్రణామాలు. దయచేసి మామీద మీ కృపను కొనసాగించండి మరియు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. మొదట్లో మీ మనస్సుకి కష్టంలా ఉండవచ్చు లేదా నిద్ర రావచ్చు, కానీ వదులుకోకండి. 5 నుండి 10 నిమిషాలతో ప్రారంభించండి. క్రమంగా ఈ సమయం మీకు ఇష్టమవుతుంది. మీ మనస్సు మరియు శరీరం కూడా ఈ సమయం కోసం సిద్ధంగా ఉండడం ప్రారంభిస్తాయి. ఇది మీ ఆత్మ యొక్క దాహం. ఇది ఇప్పుడు మేల్కొంటోంది. మీరు ప్రతి రాత్రి ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. మీ ముఖంపై నూతన కాంతి కనిపిస్తుంది. మీ ఆందోళనలు, భయాలు తగ్గుతాయి. ఇది ఏదైనా చెడు లేదా అంధవిశ్వాసం కాదు, ఇది ఒక శాస్త్రీయ పద్ధతి. మీరు ఆ ప్రత్యేక సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం నేర్చుకున్నారు. ఆ సమయంలో విశ్వం తన శక్తినంతా మీకు అందిస్తుంది. మీరు ఆ నిధికి తాళం పొందడం జరిగింది. దాన్ని చాలామంది జీవితాంతం వెతుకుతూ ఉంటారు. ఆలోచించండి, విశ్వం మీకు ప్రతిరోజూ ఒక ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. ఆ దైవిక శక్తి ప్రతిరోజూ మీ గుమ్మం దగ్గరకు వచ్చి తడుపుతుంది, కాని మీరు తరచూ విస్మరిస్తారు. ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారు, కాబట్టి ఇక ఇలా జరగదు. మీ నిద్రభగ్నమవడం ఒక సమస్య కాదు, అది మీ జీవితంలో అతిపెద్ద సమాధానం. అది ఒక సంకేతం, మీరు సామాన్య మానవుడు కాదు అని. ఈ సంఘటనకు భయపడకండి, బదులుగా దీనిని స్వీకరించండి. మీ జీవితం ఇకనుంచి ఇంతకు ముందులా ఉండదని మీరు చూస్తారు. కాబట్టి మరుసటిసారి రాత్రి నిశ్శబ్దంలో 3 నుండి 5 గంటల మధ్య మీ కళ్ళు తెరుచుకుంటే భయపడకండి. నవ్వండి మరియు మనస్సులో ఇలా అనండి: నేను సిద్ధంగా ఉన్నాను అని. చూశారు కదా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.